హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలండి. అబ్బా! ఈ మధ్యన చాలా పొట్ట పెరిగిపోతుంది. అమ్మో! ఎంత లావు అయిపోతున్నానో అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. చక్కగా రోజు డిన్నర్‌లో 2 రోటీస్ తిని పడుకోండి. 1 మంత్‌లో మీరు ఖచ్చితంగా తగ్గి తీరుతారు. ఇది ఏదో చాలా కష్టమేమో అబ్బా! ఈ జొన్న రొట్టెలంటే పెద్ద పని అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఓన్లీ 2 మినిట్స్‌లో ఈ రెసిపీ రెడీ. సరే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? ఈ రెసిపీ కోసం మనం ఒక గ్లాసు జొన్న పిండిని తీసుకుందాం. మీరు ఏ గ్లాస్తో అయితే జొన్న పిండి తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకోండి. ఇప్పుడు ఆ గ్లాస్ నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక గిన్నెలో పోసి ఆ నీళ్ళల్లో ఇప్పుడు మనం జీలకర్ర ఒక పావు స్పూన్ వేసుకోండి. వేసేసుకొని చక్కగా మరిగించేసేసుకోండి. మరిగిన నీళ్ళల్లో ఇప్పుడు ఈ గ్లాస్ పిండిని కూడా అందులో వేసేసేయండి. చక్కగా కిందకి దించేసేయండి. దించి శుభ్రంగా కలిపేయండి. కలిపేసి దాన్ని ఒక్క నిమిషం అలాగే మూత పెట్టుకోండి. ఒక్క నిమిషం అన్నాను కదా అని వెంటనే చేయాలని ఏం లేదండి. ఒక 2 గంటలు పోయాక చేసినా మీకు అంతే మెత్తగా అంతే చక్కగా వస్తాయి. నిదానంగా మీరు చేసుకోవచ్చు. మూత పెట్టి నేను ఒక నిమిషం అలా పక్కన పెట్టేశాను. సరే చూద్దాం ఇప్పుడు. చూడండి మెత్తగా దీన్ని మీరు ఎంత బాగా మెదపగలిగితే అంత బాగా మెదుపుకోండి. ఇందులో ఉన్న టిప్ ఇదొక్కటే. చక్కగా మీరు దీన్ని బాగా మెత్తగా మెదుపుకోండి. చూసారా ఎలా ఉందో? అలా చేసేసుకోండి. అలా చేసుకొని వీటినన్నిటిని ఉండలు చేసేసుకోండి. శుభ్రంగా పొడి పిండి తీసుకోండి. పీట మీద నీట్‌గా జల్లేయండి. జల్లేసి ఇది పెట్టి మంచిగా నీట్‌గా ఒత్తుకోండి. మీరు ఎంత పెద్దగా ఒత్తినా, ఎంత పలచగా ఒత్తినా ఇదేం విరిగిపోదు, పాడైపోదు. చక్కగా వస్తాయండి. కళ్ళు మూసుకొని చేసేయండి. ఏమీ ఇబ్బంది లేదు. చూసారా నేను ఎంత పెద్దగా చేశానో, ఎంత పలచగా చేశానో, ఏమీ విరగదు. ఇగో చూడండి. మీరు చక్కగా నీట్‌గా ఒత్తేసుకోండి. ఒత్తుకొని పెంక మీద ఈ రొట్టెలు వేసి నిదానంగా కాల్చుకోండి. ఇందులో ఏమి నీళ్లు జల్లక్కర్లేదు, నూనె వేయక్కర్లేదు. జస్ట్ అందులో వేయండి. మంచిగా అటు ఇటు తిప్పుతూ కొంచెం సన్నటి సెగ పెట్టి కాల్చుకోండి. చూసారు కదా జొన్న రొట్టెలు ఎంత మెత్తగా వచ్చాయో. ఇవి 2 రోజుల పాటు మీకు అలా బాక్స్‌లో పెట్టి మూత పెట్టండి. ఇంతే మెత్తగా ఉంటాయి. చాలా సులభం అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో మనకి జొన్న రొట్టెలు రెడీ. ఇందులో ఏదైనా ఒక కారం పచ్చడి వేసుకొని తింటే అబ్బా! చాలా బావుంటుందండి. నేనైతే పండు మిరపకాయ పచ్చడి వేసుకొని తింటున్నాను. చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మీ కామెంట్స్‌ని మాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి. అలాగే ఇంకా మీకేమైనా రెసిపీలు కావాలంటే కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.